హాయ్ హలో నమస్తే. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారట వైఎస్ఆర్సిపిని మీరు టార్గెట్ చేయండి, అంటే జగన్ గారిని టార్గెట్ చేయండి అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకి అంతర్గత రహస్యంగా మీటింగ్లో చెప్పారట. అంటే అర్థం ఇప్పుడు దాకా టార్గెట్ చేయొద్దని చెప్పారని అర్థం. అంటే మీకు అనుకూలంగా ఉన్నంత వరకు టార్గెట్ చేయొద్దు, మీకు ఒక్కసారి స్టేట్మెంట్ వ్యతిరేకం చేయగానే టార్గెట్ చేయమని చెప్తారు. అంతేగా, గతంలో అనుకూలంగా ఉన్నంత వరకు అనుకూలంగా ఉన్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు బ్యాలెట్ పేపర్లు పెట్టండి అని ట్వీట్ చేశాడు ఎన్నికలు అయిపోగానే. ఏమంటే ఒక వ్యక్తి బాధల్లో అతను ఓడిపోయి ఉన్నాడు. మరి ఇదేంద్రబాయ్ 11 సీట్లు వచ్చినాయి, కనీసం 60 సీట్లు వచ్చినా వస్తాయని అనుకునేవాడు టక్కన 11 సీట్లకు వస్తే ఆయన ఈ మోసాన్ని భరించలేక, మోసమే ఈ ఈవీఎంలతోటి మోసం చేశారంటారా అతను అపోజిషన్ నాయకుడు రోజు చెబుతున్నాడు కదా. దేశవ్యాప్తంగా జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరగదా? ఒకవేళ అక్కడ జరిగితే ఇక్కడ కూడా జరిగిద్దేమని అనుమానంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారేమని, రేపటి నుంచి బ్యాలెట్ పేపర్లు పెట్టండి అని చెప్పి ట్వీట్ చేశాడు అనమాట. వెంటనే నేషనల్ మీడియాతో ఒక పెద్ద కత్తులు కడార్లు పట్టుకొని వచ్చి దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నేషనల్ మీడియా ఛానల్స్లో. అంటే కట్టారులతో దాడి అంటే అది కాదు, కత్తులు కడారులతో దాడి చేస్తే ఎంత అగ్రెసివ్గా చేస్తారో అలా నేషనల్ మీడియాలో ఆయన విశాఖపట్నం ప్యాలెస్ అది ఇది అని చెప్పి రచ్చ చేశారు జగన్ని వాళ్ళు. ఓకే, నేషనల్ మీడియాలో రచ్చ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని సరే అప్పుడు ఆ తర్వాత ఆయన కొద్దిగా ఎదుగుషన్ గొడవలు అనుకొని ఆయన కొద్దిగా సైలెంట్గా ఉన్నారు. నిన్న మిథున్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రసంగం చేశారు, మళ్ళీ దాని మీద గురించి మళ్ళీ ప్రసంగం చేశారో బ్యాలెట్ పేపర్లో పెట్టండి అని, ఇప్పుడు ఎంపీలకి నరేంద్ర మోడీ గారు చెప్పారట మీరు అటాక్ చేయండి వైఎస్ఆర్సీపీ మీద అని. అంటే మీరు బ్యాలెట్ పేపర్లు కాకుండా ఈవీఎంలతో పెట్టి ఈయన్ని ఓడగొడుతూ ఉంటే ఈయన చూస్తూ ఉండాలి అనేది మీ కోరిక. ఈయన ఎంతకాలం ఓడిపోతూ ఉంటాడు? జగన్కి కూడా గెలవాలని ఉంటుంది కదా, జగన్కి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఉంటుంది కదా. అది ఫామ్ చేయాలంటే ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు జరిగితేనే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయగలడు అనే విషయం జగన్కి తెలుసు. కాబట్టి ఏమంటే ఎన్నికలు మీరు ట్రాన్స్పరెంట్గా పెడతలేదు, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా పెట్టండి అని మిథున్ రెడ్డి గారు ప్రసంగించారని ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయండి అని చెప్తారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు? వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ నో. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అదొకటి. సరే, ఇంకొకటి టార్గెట్ చేసేది ఏంటండి? గవర్నమెంట్లో మీరుంటే అపోజిషన్ని టార్గెట్ చేసేది ఏంది? యాక్చువల్గా అపోజిషన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు. మీరు టార్గెట్ చేయండి అని అంటే అర్థం ఏంటి? సోషల్ మీడియాలో టార్గెట్ చేయండి అంటే ఏంటి? డిఫేమ్ చేయండి అని అర్థం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయండి అని అర్థం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం తప్పులు చేస్తారు, వాళ్ళ మీద ఏం టార్గెట్ చేస్తారు మీరు? సోషల్ మీడియాలో ఏం టార్గెట్ చేస్తారు సోషల్ మీడియాలో? అది పాయింట్ 1. పాయింట్ 2, అకౌంటబిలిటీ ఎవరు ఇవ్వాలి? వైఎస్ఆర్సీపీ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రోజు అవన్నీ ఏమంటారు, ఒక రోజు మెయిల్స్ పెడుతున్నాడు. ఆయన మెయిల్స్ అంటే ట్వీట్లు చేస్తూ ఉన్నాడు, ఇది స్టాటిస్టిక్స్ అని ట్వీట్ చేస్తూ ఉన్నాడు. మీరు ఇది చేశారు ట్వీట్ చేస్తూ ఉన్నాడు. దాని అందరికీ అకౌంటబిలిటీ ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం కదా ఇవ్వాలి. మీరు అకౌంటబుల్గా ఉండకుండా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తారా? తను హూ హ్యాస్ టు బి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తారా? ప్రభుత్వము అకౌంటబిలిటీ నుంచి తప్పించుకోవడానికి ఎదురుదారి చేయమని చెప్పి ప్రతిపక్షానికి మీరు ఎంపీలకి చెప్పారా మోడీ గారు? సో సర్ప్రైజింగ్ అనిపించింది నాకైతే. ఓకే, సరే, ఇప్పుడు వాళ్ళు చాలా చెప్పారండి. గతంలో స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదు, బైఫర్కేషన్ కమిట్మెంట్స్ చేయలేదు, పోలవరం చేయలేదు, అమరావతి కాలేదు, ఈ మొత్తం కూడా ఫెయిల్యూర్సే. ఈ ఫెయిల్యూర్స్ నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారట. ఓకే, అది ఒకటైతే మనకు అనిపిస్తుంది. అది కూడా టార్గెట్ చేయటం ఏంటి అంటే ఏమో తెలుగుదేశం ఛానల్లో టార్గెట్ చేయమన్నారని చెప్పి వస్తుంది. అది నిజంగా అన్నారో లేదో తెలీదు, అనే ఉంటారులేండి. ఎందుకంటే అన్ని ఛానల్లో చెబుతున్నారుగా, అన్ని ఛానల్లో టార్గెట్ చేయండి అని చెప్తున్నారు.
టార్గెట్ చేయండి అంటే టార్గెట్ చేసేది ఏంటండి, మీ ప్రభుత్వం చేయాలి, మీరు పరిపాలన చేయాలి, వీళ్ళు ప్రశ్నిస్తారు మీకు. ప్రతిపక్షాన్ని ఏం టార్గెట్ చేస్తారు? ఇది ఒక స్కీమ్ ఇస్తామన్నారు, మేము స్కీమ్ ఇవ్వలేకపోయాము కాబట్టి వైసీపీని తిడతారా? సూపర్ 6 పెట్టాము, మేము చేయలేకపోయాము కాబట్టి వైసీపీని తిడతారా? ఇదిగోండి మేము కేంద్రం నుంచి అమరావతి ఫండ్ తీసుకురాలేకపోయాము కాబట్టి వైసీపీని తిడతారా? ఇదేంటంటే పరిపాలన మీదైనప్పుడు, మీరు ఫెయిల్ అయినప్పుడు వీళ్ళు మిమ్మల్ని తిడతారు కనుక వాళ్ళని మీరు టార్గెట్ చేసేది ఎందుకు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎలా టార్గెట్ చేస్తారు? ఇప్పుడున్న ప్రతిపక్ష పాలన, ఇప్పుడున్నటువంటి పరిపాలనని మీరు డైవర్ట్ చేయడానికి దీన్ని వదిలేసి, గతంలో జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, ఇది చేశాడు, 19 నుంచి 24 మధ్యలో అక్కడ ప్రభుత్వం సరిగ్గా చేయలేదు, ఇది చేయలేదని గతం తవ్వుతారు. ఇప్పుడు ఏనికైనా నెహ్రూ గారిని, ఇందిరాగాంధీని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, రవీంద్రనాథ్ ఠాగూర్ని, వాళ్ళ గురించి మాట్లాడినట్టు ఇప్పుడు వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని 2019-24 మధ్యలో అవే కదా మీరు మాట్లాడగలరు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ గురించి మాట్లాడలేరు కదా ప్రభుత్వము. వాట్ ఈస్ దట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆస్కింగ్ దేర్ ఎంపీస్ టు టార్గెట్ వైఎస్ఆర్సిపి ఆన్ వాట్? బికాస్ ఇట్స్ యువర్ గవర్నమెంట్, యూ షుడ్ బి అకౌంటబుల్, యూ షుడ్ బి responsible for the government. Then how come you can target the opposition? On what basis you target the opposition? That they only should answer. Modi ji should answer that as far as my knowledge is concerned. Okay. Reveals hypocrisy in anti-corruption rhetoric. ఇప్పుడు ఏమంటారు? వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయండి అని అంటే యాంటీ కరప్షన్ రిటారిక్ బయటికి తీసుకొస్తారంటే, మేము అసలు ఎలాంటి కరప్షన్ చేయము, మాది క్లీన్ ప్రభుత్వము, వైఎస్ఆర్సీపీ పెద్ద కరప్టెడ్ పార్టీ అని వాళ్ళు ప్రసంగాలు ఇచ్చారు కదా వాళ్ళు ఎన్నికలప్పుడు. ఇప్పుడు దాన్ని బయటికి తీస్తారు అంతే. వైఎస్ఆర్సీపీ కరప్టెడ్ పార్టీ, అతను కరప్షన్ చేశాడు అని చెప్పేసి ఇప్పుడు కరప్షన్ మొత్తం బయటికి తీస్తారు బీజేపీ సోషల్ మీడియా అని మోడీ గారు చెప్పారట వాళ్ళకి. మీరు చెప్పారట. మరి పాత గవర్నమెంటుల్లో జగన్కి ముందు టీడీపీ, ఇప్పుడుంది టీడీపీ, అప్పుడున్నటువంటి కరప్షన్స్ అన్నిటిని కూడా మాఫీ చేసి క్లీన్ చిట్ ఇచ్చేసి జగన్ని టార్గెట్ చేస్తారా కరప్షన్ గురించి? గత ప్రభుత్వాలు చేసిన కరప్షన్ గురించి మాట్లాడకుండా ఇప్పుడు ప్రభుత్వంలో వైఎస్ జగన్ టెన్యూర్లో జరిగిన కరప్షన్ గురించే మీరు టార్గెట్ చేసి మాట్లాడతామనేటువంటి టార్గెట్ చేయటువంటి ఎలాగ చేస్తారు వైసీపీ మీద? వాట్ ఈస్ దట్ మోడీజీ triggering their MPs and asking their MPs to target YSRCP more? How and why? And you are responsible, you are the governor, your government is running కదా now. పాత అవుతారు అంతేగా. అంటే అర్థం ఏంటంటే యు ఆర్ గెటింగ్ స్కేర్డ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని అర్థం. వైఎస్ఆర్సీపీ గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి ప్రజల యొక్క మద్దతు వస్తుందని, ప్రజలందరూ జగనన్న తిరుగుతున్నారని, అర్రే ఇతను జగనన్న అంటున్నారు అందరూ, ఇతని గ్రాస్ రూట్ లెవెల్లో మనం చెప్పినట్టు చేస్తాడు అనుకున్నాము, ఇదేంద్ర భాయ్ పార్లమెంట్లో వచ్చేసి ఇతను మిథున్ రెడ్డి ఏంటి మనం చేసినటువంటి ఇది మాట్లాడుతున్నాడు, కొమ్మదీసి మనం బయటపడిద్దా ఏంటి అని భయపడుతున్నారా ఏంటి? ఆ ఇన్సెక్యూరిటీ అప్పీల్ ఏమైనా వచ్చింది? ఇన్సెక్యూరిటీ అప్పీల్ వచ్చేసి ఎలక్టోరల్ లాస్, 2024 ఎలక్టోరల్ లాస్, ఓకే, అయినటువంటి వైఎస్ఆర్సీపీని చూసి మీరు భయపడుతున్నారు అని అంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ అవుతారు. మీ గవర్నమెంట్లో బ్యాడ్ నేమ్ వచ్చేది, యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేది, మైనారిటీస్లు, ఎస్సీలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అన్నీ వచ్చేస్తాయి. మేబీ జగన్ గారు ఈ యొక్క మైనారిటీ కమ్యూనిటీస్ ఏమంటారు, చిన్న చిన్న పార్టీలు మొత్తం కూడా అన్నీ కూడా దగ్గర చేసుకొని ఒక ఎలియన్స్గా ఫామ్ అవుతారేమో. ఇవన్నీ కూడా భయం వచ్చి మీకు భయం వేసింది ఎంతగా? మోడీ గారికి జగన్ గారిని చూసి గ్రాస్ రూట్ లెవెల్లో అప్పీల్ వస్తుంది ఇతనికి అని చెప్పి భయం వేసిందా మీకు? వై డూ యూ టెల్ యువర్ ఎంపీస్ టు టార్గెట్ వైఎస్ఆర్సీపీ? మోడీ గారు అది వాళ్ళే చెప్పాలి. ఓకే, ఇప్పుడు పార్లమెంట్లో నేషనల్ ఇంట్రెస్ట్ మాట్లాడతారు. ఇక్కడ మిథున్ రెడ్డి గారు ఏమంటే బ్యాలెట్ పేపర్లు పెట్టండి అని చాలా క్లియర్గా చెప్పారు ఆయన. మరి దాని తర్వాత వచ్చినటువంటి చేంజ్ ఇన్ మోడీ గారు నేను అనుకుంటున్నా.
తెలియదు మరి గతంలో ఏమైనా వేరే స్ట్రాటజీ ఉంటే బయటకు వచ్చింది. ఓకే, మీ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడకుండా, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడకుండా, ఫెడరల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్సెస్ గురించి మాట్లాడకుండా, సౌత్ ఇండియాకి రావాల్సిన ఫండ్స్ గురించి మాట్లాడకుండా, హైదరాబాద్ అమరావతి గురించి రాకుండా, పోలో గురించి మాట్లాడకుండా, స్టీల్ ప్లాంట్ల గురించి మాట్లాడకుండా, ఇవన్నీ గురించి మాట్లాడకుండా ఉండాలని వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయండి అని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళ ఎంపీస్కి చెప్పారని సోషల్ మీడియాలో తిరుగుతున్నా. ఇది ఓకే. సరే, మీరు ఎలయన్స్లో ఉన్నారు కాబట్టి, వైఎస్ఆర్సీపీ రైవల్ కాబట్టి మీరు టార్గెట్ చేయమన్నట్టున్నారు. బట్ ఇప్పటివరకు మీకు కావాల్సినటువంటి నీడ్ బేస్డ్ మద్దతు ఇచ్చారు కదా, దానికి కృతజ్ఞత అయిపోయిందా? పుట్టింగ్ ఎండ్ టు ద ఎండ్ అంటే యూజ్ అండ్ త్రో అయిపోయింది, యూజ్ అయిపోయింది. ఇప్పుడు నవ్వు త్రో బీజేపీ వాళ్ళు నవ్వు థ్రోయింగ్ వైఎస్ఆర్సీపీ. దే షుడ్ నో వాట్ ఎవర్. లెట్స్ సీ అది అంటే ఏ విధంగా టార్గెట్ చేయమన్నాడు, వీళ్ళు ఏ విధంగా టార్గెట్ చేస్తారనేది చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను, ఎనీ పార్టీ దట్ ఈస్ సెక్యులర్ సైడ్ ఐ విల్ డిఫెండ్ దెమ్. ఇఫ్ ఎన్డీఏ is targeting YSRCP, remember that I am there to counter them. I am there to counter them on behalf of YSRCP. YSRCP ఇప్పటివరకు వాళ్ళతో ఉన్నారు కాబట్టి, వాళ్ళ మధ్య గొడవలు రావు కాబట్టి, నా అవసరం లేదు కాబట్టి నేను మైనారిటీ పార్టీలు ఏమంటారు, మైనారిటీ అన్న ఏమంటారు, సెక్యులర్ పార్టీల వైపు ఉన్నా నేను. ఓకే, జగన్ గారికి నా అవసరం ఏముంది, వాళ్ళంతా కలిసి ఉన్నారు కదా అని. ఇప్పుడు మీరు ఆయన టార్గెట్ చేశారనుకోండి, దెన్ మేబీ మై నీడ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి టు డిఫెండ్ హిమ్. సో ఐఎమ్ రెడీ టు కౌంటర్ ఆల్ ది ఎలిగేషన్స్, ఆల్ ది anti-secular rhetoric, anti-secular bad campaign and any secular parties. I am there to defend. Thank you. Namaskar.